guys, how are you all? My name is Satish. Welcome to our YouTube channel, Yes Adventures. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మోస్ట్ బ్యూటిఫుల్ అయిన మిరాకిల్ గార్డెన్ అయితే చూడబోతున్నాం. గైస్, ఈ గార్డెన్ వచ్చేసి 150 మిలియన్ ఫ్లవర్స్తో అయితే ఈ గార్డెన్ నిర్మించారు. అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు. లైక్ ఎట్లా అంటే ఇక్కడ ఆర్చెస్ కానీ, లవ్ ఆర్ట్ సింబల్స్ కానీ, అలాగే ఇక్కడ ఎంప్రెస్ ప్లేట్ A380 దాన్ని ఇన్స్పైర్గా చేసుకుని అయితే ఇక్కడ ఫ్లవర్స్తోని డిజైన్ చేశారు. అలాగే ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే పూర్తిగానైతే చూపించబోతున్నాను. ఖచ్చితంగానైతే చివరి వరకు చూడండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ప్రజెంట్ అయితే మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఇక్కడ ఆర్చి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మొత్తం లవ్ ఆర్ట్ సింబల్తో అయితే డిజైన్ చేశారు. ఒకసారి లుక్ వేయండి. సూపర్గా ఉంది కదా, ఎన్ని ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతుండ్రు. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఫొటోస్ దిగుతుండ్రు. ఈ హార్ట్ సింబల్తో ఫ్లవర్స్ అయితే వెరీ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా. ఇలా ఉంటుంది సైడ్కి అయితే. గైస్, ఇంకా ఇక్కడనైతే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనమైతే ఇప్పుడు ఒక్కొక్కటిగానైతే విజిట్ చేద్దాం. గైస్, ఇక్కడ ఈ లవ్ సింబల్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఇటువైపు చూసుకుంటే రౌండ్ షేప్లోనైతే ఈ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ కింద చూడవచ్చు. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ అన్నమాట, రెడీమేడ్ కాదు. ఇలా ఉంటుంది. సో చూసిరు కదా, ఇవన్నీ టోటల్ వచ్చేసి న్యాచురల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ చూసేద్దాం. గైస్, ఇక్కడ చూడండి ఒక టన్నల్ లెక్కనైతే తయారు చేశారు. ఒకసారి లుక్ అయ్యండి ఎట్లా ఉందనేది. ఇప్పుడు లోపలికి కూడా వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూస్తారు కదా ఇలా ఉంది. ఇక్కడనైతే లోపల ఒక టన్నల్ అయితే ఉంది. ఆ టన్నల్కి వెళ్దాం. లోపల డిజైన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్లవర్స్ మాత్రం వెరీ బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఎలా ఉన్నాయో, మస్తు డిజైన్ చేశారు కదా. అక్కడ కూడా వెళ్దాం. ఫస్ట్ ఈ టన్నల్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ కూడా వెళ్దాం. గైస్, టన్నల్ ఎంట్రీ అయితే ఏ విధంగా ఉంది. లోపలికి వెళ్దాం. గైస్, లోపల అయితే ఇట్లా ఉంది. మొత్తం చెట్లతోనైతే డిజైన్ చేశారు ఈ విధంగా. ఒక డోమ్ లెక్క ఉంది అన్నట్టు. ఇటు పక్కలోకి చూసుకుంటే మొత్తం కాటన్తో క్లోజ్ చేసారు. బయట ఏం కనిపించదు. ఈ విధంగా ఉంది. సో ఇప్పుడైతే మనము టన్నల్కి రైట్ సైడ్ వెళ్దాం. ఇటు సైడు నెమలిని అయితే ఒక ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. చూడండి నెమలి, దీనికైతే ఫ్లవర్స్తో అయితే మస్తు డిజైన్ చేశారు. ఇట్లా ఉంది. ఈ టన్నల్ అవుట్ సైడ్ అన్నమాట. గైస్, చూసారు కదా టన్నల్ ఆ విధంగా ఉంది. అవుట్ సైడ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, నెమలితో అయితే అట్లా డిజైన్ చేయడం. సో ఇప్పుడైతే మనము వేరే ప్లేస్కి వెళ్దాం. గైస్, ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 PM వరకు అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఫ్రీ రెసిడెన్స్ వాళ్ళకైతే ఫ్రీ ఉంది కదా, 7 o'clock వరకు అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాతనైతే క్లోజ్ చేయబడుతుంది, ఫ్రీ ఎంట్రీ ఉండదు. ఇప్పుడైతే మనము వేరే లొకేషన్కి వెళ్దాం. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇక్కడనైతే ఈ విధంగా ఉంది. గైస్ చూడండి, జబర్దస్త్ డెకరేషన్ చేశారు కదా. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ కానీ లవర్స్ కానీ కూర్చోవడానికి ఇలాంటి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. ఇలా టన్నల్లో కూర్చుండి ఫొటోస్ దిగచ్చు. ఇట్లా ఫ్లవర్స్తో అయితే ఈ టన్నల్ నిర్మించారు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. ఆ పై నుంచి వ్యూ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. కానీ వెదర్ మాత్రం ఈరోజు బ్యూటిఫుల్ ఉంది. ఎందుకంటే ఎండ కూడా లేదు. ప్రజెంట్ అయితే 4 PM అవుతుంది. ఈ టైంలోనైతే నిన్ననైతే టూ మచ్ ఇట్లా ఎండ ఉంటుండే, కానీ ఇప్పుడైతే ఏం లేదు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందనేది చూద్దాం. గైస్ చూస్తారు కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఆ పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం వ్యూ ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా మెట్లు. ఇప్పుడు పైకి వెళ్దాం.
సో ఎంట్రీ ఆర్చ్ వచ్చేసి ఇట్లుంది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంది. ఇటువైపు చూసుకోండి, ఇక్కడ నుండి కూర్చొని అటు పక్క మొత్తం వ్యూ చూడొచ్చు. ఇక్కడ కూర్చున్నారు కదా, సో ఇట్లుంటుంది ఇక్కడ పైన. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఇంకా లోపల కూడా ఉన్నది చూడడానికి, ఒకసారి లుక్ వేయండి. ఇది వచ్చేసి స్టేర్ కేస్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. గైస్ పైకి వచ్చేసినాము. పైకి వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఉన్న డోమ్స్, ఒకసారి డోమ్స్ చూడండి, ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా డోమ్స్. ఇక్కడ అందరు ఇట్లా కూర్చున్నారు, మొత్తం ఫ్యామిలీస్, చిల్డ్రన్స్ అందరు ఇక్కడనైతే రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు ఒకవేళ షూట్ చేసుకోవాలనుకుంటే 360 వేలో మనకు షూట్ చేసుకోవాలనుకుంటే 50 dirhams అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అక్కడ నిలబడవచ్చు. ఇక్కడ నిలబడితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంతో మనకు 360 degrees అయితే మనకు వీడియో క్రియేట్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనం అక్కడ నిలబడిన తర్వాత స్క్రీన్ మీదనైతే ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి 50 dirhams ఛార్జ్ చేస్తారు. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ కెఫే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కెఫే. ఇక్కడ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్, అలాగే కాఫీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇలా ఉంది ఇక్కడ పైనుంచి చూస్తే వ్యూ. ఒకసారి అయితే ఇంకా నెక్స్ట్ అటువైపు చూద్దాం. సో ఇటువైపు చూసుకుంటే ఈ విధంగా ఉంది. చూసారు కదా పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే కిందికి వెళ్దాము. ఇటువైపు కూడా దీనికి మొత్తం టోటల్ 2 గేట్స్ ఉన్నాయి, ఎంట్రీ గేట్స్ ఈ పైకి రావడానికి. ఇప్పుడు ఇంకో గేట్ నుంచి అయితే మనం కిందికి దిగుదాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి అయితే మనం ఎంటర్ అయినాము. ఇప్పుడు రైట్ సైడ్ గేట్ నుంచి అయితే మనము ఎగ్జిట్ అవుదాం. ఇటువైపు కూడా టన్నల్స్ ఉన్నాయి, ఇట్లా లవ్ ఆర్ట్ సంబంధించి డిజైన్ చేసి, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం అటువైపు వెళ్దాం. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లా మెట్లు ఉన్నాయి చూడండి, ఈ మెట్ల నుంచి కిందికి దిగాలి. గైస్ చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ గేట్ అన్నమాట పైకి వెళ్ళడానికి. ఫ్లవర్స్ చూడండి, మీకు న్యాచురల్ ఉంటాయి, కానీ ఇక్కడ తెంపరాదు. ఒకవేళ తెంపితే ఫైన్ వేస్తారు కావచ్చు. ఇట్లా ఉంది. ఇది వచ్చేసి అంబ్రిలర్స్తో డిజైన్ చేసారు. అక్కడ పైన కనిపిస్తున్నాయి కానీ ఇవి అంబ్రిలర్స్ అన్నమాట. ఈ టన్నల్ మొత్తం అంబ్రిలర్స్తోనే డిజైన్ చేసారు. ఇక్కడ చూసుకుంటే ఇవి కెఫేస్ ఉన్నాయి, జ్యూస్ సెంటర్స్. ఇట్లా ఉంది. గైస్ సూపర్ ఉంది కదా, ఒకసారి పైన చూడండి, నా పైన ఎట్లా కనిపిస్తుందో. అంబ్రిలర్స్ చాలా కలర్లు ఉన్నాయి ఇక్కడ. గైస్ చూసారు కదా, అంబ్రిలర్స్ టన్నల్ అయితే ఇట్లా ఉంది. సో ఇప్పుడైతే మనము ఎంబ్రాయిడరీ ఫ్లైట్ A380 అంటే ఆ ఫ్లైట్ను ఇన్స్పైర్గా తీసుకొని అయితే ఇక్కడ ఈ ఫ్లైట్ని అయితే ఫ్లవర్స్తో డిజైన్ చేసారు. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము. ఇట్లా ఉంటుంది ఆ ఫ్లైట్ వచ్చేసి, వెరీ బ్యూటిఫుల్గా పెద్ద మస్తు సూపర్ తయారు చేశారు గైస్. ఒకసారి లుక్ వేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఇవి 2 ఇంజన్లు అన్నమాట. ఇటువైపు 2 ఇంజన్లు ఉంటాయి, మళ్ళీ అటు లెఫ్ట్ సైడ్ కూడా 2 ఇంజన్లు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఈ ఎంబ్రాయిడరీ థీమ్ అని చెప్పేసి. ఇది మొత్తం 5 లక్షల ఫ్లవర్స్తో అయితే ఈ ఫ్లైట్ని డిజైన్ చేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫ్లైట్ దగ్గర ఎంతమంది ఫొటోస్ దిగుతుంటారు. ఇట్లా సూపర్ ఉంది కదా. సో ఇప్పుడైతే మనం అటు లెఫ్ట్ సైడ్ వెళ్దాం, అక్కడ నుంచి చూపిస్తాయి ఫ్లైట్. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ లవ్ టన్నల్ ఉన్నది చూడండి, లవ్ సింబల్ టన్నల్. ఇటు చూసుకుంటే ఇంతకుముందు మీకు చూపించిన కదా అంబ్రిలర్స్ టన్నల్, ఇది వచ్చేసి ఇంతకుముందు మనం అక్కడ నుంచి వచ్చినాము. సో మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం గైస్. కానీ ఇక్కడ ఈ ఫ్లవర్స్ మెయింటైన్ చేసేందుకు డైలీ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, కానీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చూడొచ్చు. ఇటువైపు కూడా చాలా ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి పువ్వులు. ఎక్సలెంట్ డిజైన్ చేసారు. ఇటువైపు చూసుకుంటే ఇంతకుముందు నేను అక్కడ నుంచి కిందికి వచ్చిన, ఇట్లా వచ్చిన. ఇది ఫ్లైట్ అన్నమాట. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇక్కడ 2 ఇంజన్లు ఉంటాయి.
సేమ్ రియల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇది లైఫ్ టైం అన్నమాట. సేమ్ ఇక్కడనే ఇదే ప్లేస్లో ఉంటుంది. ఇట్లా ఉంటుంది అవుట్ సైడ్. దీనికి చుట్టుపక్కల ఇట్లా డిజైన్ చేసారు ఫ్లవర్స్తోని. ఫ్లైట్ మాత్రం మామూలు పెద్ద లేదు. గైస్ చూసారు కదా, ఎంబ్రాయిడరీ ఫ్లైట్ని ఇన్స్పైర్ చేసుకొని అయితే అట్లా డిజైన్ చేసారు. ఇప్పుడైతే మనము ఇటు రైట్ సైడ్ వెళ్దాము. అటువైపు చూసుకుంటే జిన్ స్టాట్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అటు సైడ్. అటువైపు వెళ్దాము. సో ఇటువైపు మనకు ఈ వేకు లెఫ్ట్ సైడ్ అటు రైట్ సైడ్లో చూసుకుంటేనైతే ఇక్కడ ఏంటంటే సూక్స్ అంటారు. సూక్స్ అని అంటే మన తెలుగు భాషలోనైతే మనకు ఎట్లా అంటే మార్కెట్కు రోడ్ పక్కల పెట్టుకుంటారు కదా షాప్స్, సేమ్ అట్లా అన్నమాట. అటువైపు ఇటువైపు ఇట్లా షాప్స్ పెట్టుకున్న వాటిని అయితే సూక్స్ అని వెళ్తారు ఇక్కడ. ఇది అరబిక్ పదము. ఇప్పుడైతే ఇటు సైడ్ చూడొచ్చు మీకు, ఇది వాటర్. ఇక్కడనైతే మనకు ఫొటోస్ తీసుకోవచ్చు. వచ్చి వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందో చూడండి, సూపర్ ఉంది కదా. వాటర్ కూడా నీట్గా ఉన్నాయి. జూమ్ చేద్దాం. ఇట్లున్నాయి వాటర్. చూసుకుంటే చూసారు అది ఇటువైపు రెస్టారెంట్స్ ఉన్నాయి, పిజ్జా హాట్ ఇంకా ఫ్రూట్స్. ఇటువైపు చూసుకుని ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇట్లా ఉన్నది. ఇంకా అటు ముంగడికి పోతే మనము ఫోటో తీసుకోవచ్చు. అంటే వాళ్ళే ఫోటో తీస్తారు మనకు. అక్కడ స్టూడియో కూడా ఉంటుంది. మనకు ఫోటో కూడా ప్రింట్ తీసి ఇస్తారు కావాలనుకుంటే. మీకు ఇంత ముందు చూపించిన కదా, అటువైపు ఒకటి అంబ్రిల్లా టన్నల్, ఇటువైపు కూడా అంబ్రిల్లా టన్నల్ ఉన్నది చూడండి. కానీ బ్యూటిఫుల్ ఉంది. ఏదైతే ఈవినింగ్ టైంలో రావడమే బెటర్ అనుకోవచ్చు. అయితే లేకపోతే మార్నింగ్ రావాలి, లేకపోతే ఈవినింగ్ టైమే రావాలి. ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎండలకు బాగా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగానే అయితే వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోరి. ఫుడ్ అయితే అలౌడ్ ఉంటుంది. అవుట్ సైడ్ నుంచి మనం ఫుడ్ తీసుకురారాదు. అలాగే వాటర్ బాటిల్ కూడా తాగిన వాటర్ బాటిల్ ఇక్కడ పడేయరాదు. మన ఆల్మోస్ట్ అక్కడనే మనకు ఎంట్రీ గేట్లోనే అక్కడ తీసుకుంటారు. ఒకవేళ మీకు ఖాళీ ఉన్న బాటిల్స్ కానీ మీ హ్యాండ్ బ్యాగ్లు కనిపిస్తే ఖచ్చితంగా అయితే అక్కడనే తీసేస్తారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మన ఎంబ్రాయిడరీ సైడ్ ఎక్కడ చెక్ చేస్తారో అక్కడనే తీసేస్తారు. ఇప్పుడైతే 31st దాకానైతే ఫ్రీ ఎంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ రెసిడెన్స్ వాళ్ళకు. సో ఎవరైనా రావాలనుకుంటే ఈ 31st డేట్ లోపల అయితే రండి ఇక్కడికి. మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీస్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా కానీ రావచ్చు ఇక్కడికి. సో ఇటువైపు చూసుకుంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఇట్లా కూర్చోవడానికి క్రియేట్ చేసి పెట్టారు. మస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకుంటే ఇది వాటర్ వీల్. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, అనిపిస్తుంది కదా, ఇది వాటర్ వీల్. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. సో ఇటువైపు చూసుకుంటే ఇవి గుర్రం అనుకుంటా, గుర్రమేనా, హార్స్. అక్కడ ముంగడికి వెళ్దాం. సో ఇంతకుముందు చెప్పినా కదా సూక్స్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి అన్నమాట. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బగీస్ వచ్చేసి ఉంటారు కదా చిన్నపిల్లలు కానీ లేకపోతే ముసలి వాళ్ళకు తిప్పడానికైతే వీటిని వాడుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు రైడ్ చేయాలనుకుంటే వీటిపైన కూర్చుంటే రైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి లవ్ సింబల్ మొత్తం ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ ఫోటోస్ తీసారు. ఇటువైపు చూసుకుంటే ఇంతకుముందు చెప్పినా కదా గుర్రం హెడ్ అనుకుంటా తల, ఇట్లా రెండు క్రియేట్ చేసారు. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతారు. కనిపిస్తుంది కదా, ఇట్లా రెండు ఉన్నాయి. ఇక్కడ మధ్య నుంచి వెళ్ళి వే కూడా ఉంది మనం లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మనం అటువైపు కూడా వెళ్దాం. అటువైపు వెళ్ళిన తర్వాత ఇటు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ టన్నల్కి వెళ్దాం. ఈ టన్నల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్దాము. అటు కూడా కొన్ని డిజైన్ చేసినవి ఉన్నాయి, అటువైపు కూడా వెళ్ళచ్చు. ఇక్కడ అనిపిస్తుంది కదా, వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఇక్కడ చూడండి నెమలి, ఇక్కడ చూసిన ఫ్లవర్సే. ఇంతకుముందు మనం పైకి వెళ్ళాం కదా, ఇది అదే అక్కడ కనిపిస్తుంది కదా, చూసిరు కదా. ఇటువైపు ఈ విధంగా ఉంది.
ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ దిగుదురు. ఇప్పుడు మనము రైట్ సైడ్ వెళ్దాం. రైట్ సైడ్లో ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అంటే లైక్ ఆర్ట్ సింబల్స్ కావచ్చు, ఇంకా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ అటువైపు వెళ్ళిన తర్వాత చూస్తా. సో ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పినా కదా మీకు జీన్స్ టాటూ ఉందని చెప్పేసి, ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఒకసారి లుక్ వేయండి అది ఎట్లా ఉన్నది అనేది చెప్పేసి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే అయితే నైట్ టైంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అలాంటి యాక్టివిటీస్ అయితే జరుగుతాయి కావచ్చు. సో ఎక్కడైతే స్పీకర్స్ ఉన్నాయి ఒకసారి లుక్ వేయండి. ఇది జీన్స్ టాటూ. ఇటువైపు చూసుకుంటే బేబీ డాల్స్ రౌండ్గా తిరుగుతున్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇటువైపు 3 ఉన్నాయి. ఇది వచ్చేసి జీన్స్ టాటూ. అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా స్పీకర్స్, ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టున్నది ఇవి నైట్ టైంలో. ఇవి వచ్చేసి స్టేర్కేస్ ఉంది కదా, దీనిపైన కూర్చుంటారు వచ్చిన వాళ్ళు. అటువైపు కూడా 3 బాబీ డోల్స్ ఉన్నాయి, అటువైపు కూడా రౌండ్గా తిరుగుతున్నాయి. అలాగే ఇటువైపు చూసుకుంటే లవ్ హార్ట్ సింబల్తో ఫ్లవర్ డిజైన్తో చేసారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి ఇలాంటివి. ఇక్కడ 1, అక్కడ 2, అది 3, అటువైపు 1 4 ఉన్నది. ఇక్కడ కూడా హ్యాండ్స్తో క్రియేట్ చేసింది. అక్కడ నుంచి ఫోటో దిగవచ్చు. అక్కడ నుంచి డైరెక్ట్ ఈ లొకేషన్ కనిపిస్తుంది. మనం ఫోటో తీయాలనుకుంటే అక్కడ అవుట్ సైడ్ నిలబడాలి, అక్కడ నుంచి దిగచ్చు. అక్కడ ఆల్రెడీ దిగుతారు. సో ఇట్లా ఉంటుంది మిరాకిల్ గార్డెన్. ఓకే గైస్, చూసిరు కదా. ఇంకా నెక్స్ట్ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అటువైపు వెళ్ళి చూద్దాం. గైస్ చెప్పినా కదా, ఇట్లా బ్యాగ్లా దింపుతారు చూడండి. ప్యాసింజర్ని ఇట్లా తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి లవ్ హార్ట్ సింబల్స్. ఇక్కడ ఫోటో హైలైట్ వస్తుంది. గైస్ ఎట్లుందో కామెంట్ చేయండి. గార్డెన్ ఇటువైపు చూసుకుంటే జ్యూస్ సెంటర్. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెహికల్స్, ఇది చిన్నపిల్లల్ని తిప్పడానికి అనమాట. ఇది వచ్చేసి టికెట్ ఉంటుంది. కౌంటర్ వచ్చేసి అక్కడ ఒకసారి లుక్ చేయండి. 35 dirhams ఉంది పర్ పర్సన్కి. 35 dirhams వీటిపైన దింపుతారు. సో అలాగే ఇటువైపు కూడా కొన్ని సూక్స్ ఉన్నాయన్నమాట. మీకు చెప్పినా కదా, సూక్స్ అని అంటే ఇట్లా రోడ్ పక్కల అమ్ముతారు కదా షాప్స్ పెట్టుకొని. సో అవన్నమాట ఇటు సైడ్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇట్లా ఉంటాయి. ఇవి ప్రతి ప్లేస్లో ఇట్లానే ఉంటాయి. అంటే మీరు మిరాకిల్ గార్డెన్ అని కాదు, ఒకవేళ గ్లోబల్ విలేజ్ కానీ ఇంకా వేరే ఏరియాస్కైనా కానీ ఇట్లా ఉంటాయి షాప్స్. మీకు ఆల్రెడీ గ్లోబల్ విలేజ్ వీడియో కూడా నేను చేసిన కార్డ్స్లో, ఐ కార్డ్స్లో పెడతా, ఒకసారి చూడండి. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనము అక్కడ కనిపిస్తుంది కదా దానిపైకి వెళ్ళినాము. ఇటువైపు ఫ్లైట్ కనిపిస్తుంది, ఇక్కడ కొంచెం కనిపిస్తుంది, ఇక్కడ కూడా వెళ్ళినాం. సో గైస్ చూసారు కదా మిరాకిల్ గార్డెన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.